హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ క్లిప్పింగ్ చూడగానే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఈ రోజు నుంచి అయితే మన వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మీకు ఇదివరకు చెప్పినట్టుగానే నేను 55 లేదా 57 వరకైతే వెళ్ళాలనుకుంటున్నాను. సో, అంతవరకైతే డైట్ అయితే చేస్తూ ఉంటాననమాట. అది ఎన్ని డేస్ పడుతుందనైతే నాకు ఒక ఐడియా లేదండి. నేను కావాలని అంటే ఇన్ని డేస్‌లో నేను ఇంత తగ్గిపోవాలనుకోవట్లేదు. మంచిగా తింటూనే మెల్లిమెల్లిగా వెయిట్ లాస్ అయినా నాకు పర్లేదనమాట. అందుకని చెప్పేసి వీడియో అయితే తీసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. నేనెలా చేస్తున్నాను, ఏంటి అనేది. ఏంటబ్బా! ఏవో షేప్స్ ఫ్రై చేస్తుందనుకుంటున్నారా? ఏం లేదండి. పాపకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా! తనకైతే అవకాడోతో చపాతీ చేసి, చపాతీని ఇలా షేప్స్ లాగా కట్ చేసి ఫ్రై చేశాననమాట. తను చపాతీ తినట్లేదు. అందుకని చెప్పేసి ఇలా పెడితే అయినా తినిద్దని చెప్పేసి షేప్స్ అయితే కొని ఇలా చేసి అయితే పెట్టాను. తర్వాత కొన్ని ఫ్రూట్స్ పెట్టాను. బ్లూబెర్రీస్, గ్రేప్స్ ఒక 3, అలాగే ఒక హాఫ్ జామకాయ, అలాగే తనకి పూల్ మఖానా అంటే ఇష్టం కాబట్టి పూల్ మఖానా అయితే పెట్టి ఇలా స్పూన్ పెట్టేసి అయితే ఇచ్చేసాననమాట. తను స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయ్యి తర్వాత పూజ చేసుకున్నాను. ఊరెళ్ళొచ్చినాక అయితే అసలు ఇంట్లో పూజ కూడా చేయలేదండి. ఇప్పుడైతే మనశ్శాంతిగా అనిపించింది పూజ చేసుకున్న తర్వాత. ఇంకా నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీకు కూడా చిన్న పిల్లలుంటే యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఆ బాక్స్ క్లిప్పింగ్ అయితే షేర్ చేశాను. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ముందు రోజు మార్నింగ్ పెసలు, శనగలు, కొంచెం బఠానీ ఉంటే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని వాటిని నైట్ టైం మొలకట్టడానికైతే పెట్టాననమాట. ఎక్కువగా మొలకలు రాపోయినా కొంచెం అయితే మొలకలొచ్చాయనమాట. ఇంక ఈరోజు దీంతో బ్రేక్‌ఫాస్ట్ చేయబోతున్నాను. ఇక్కడొచ్చేసి స్వీట్ కార్న్, అలాగే కొన్ని పచ్చ పెసలు, అలాగే కొన్ని శనగలు, కొన్ని బఠానీ ఇవి వేసి అయితే వీటిని స్టీమ్‌కి పెట్టేస్తున్నానండి. సో దట్ మనం మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టు అవుతుందనమాట. అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ బ్రేక్‌ఫాస్ట్‌నైతే చూస్ చేసుకున్నాను. డీటాక్స్ డ్రింక్ ఏంటబ్బా తాగలేదు అనుకుంటారేమో. డీటాక్స్ డ్రింక్ కూడా చూపిస్తాను. ఎప్పుడు తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. ఈ రోజుకి ఎంత అవసరం అవుతాయో అన్నీ అయితే నేను బౌల్‌లో వేసుకున్నాను కదా! ఇప్పుడు మిగిలిన వాటినైతే స్టీమ్ చేసేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి ఇంకొక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేస్తే ఇవి మంచిగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత అయితే ఇంకా మనం ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే ఇవి మంచిగా ఉడికిపోయినాయండి. ఇదిగోండి ఇక్కడైతే బఠానీ కొంచెం, అలాగే పెసలు, అలాగే శనగలు ఇవన్నీ వేసుకున్నాను. ఆల్రెడీ మొలకలొచ్చున్నాయి కాబట్టి మనకి ఇంకా మంచి పోషకాలైతే లభిస్తాయండి. మన బాడీకి కావాల్సిన ప్రోటీను, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ అన్నీ మంచిగా లభిస్తాయి. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అయితే డే మొత్తం టమ్మీ ఫుల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడొచ్చేసి డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటున్నానండి. దానికోసమైతే కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, అలాగే ఒక హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. డ్రెస్సింగ్ అనేది మనకి ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్‌తో చేసుకోవచ్చండి. ఇంకా మీరిక్కడ కావాలంటే పన్నీర్‌ని గ్రైండ్ చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. పర్పుల్ క్యాబేజ్‌తో గానీ, లేదు అనంటే కొంచెం పెరుగు వేసి, పుదీనా, కొత్తిమీర అలా వేసి కూడా చేసుకోవచ్చనమాట. నేనైతే ఈరోజు పెప్పర్, సాల్ట్, అలాగే నిమ్మరసము తీసుకొనైతే డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్నవన్నీ బౌల్‌లోకి తీసుకున్నాం కదా! దాని మీద అయితే ఈ రెడీ చేసుకున్న డ్రెస్సింగ్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరింకా ఇక్కడ కావాలంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ గింజలతోనైతే చేసుకున్నాననమాట. ఇక్కడ చూపిస్తున్న బౌల్ మొత్తం అయితే తీసుకున్నానండి. అంటే నాకు ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ ఏం తినకుండా దీంతో సరిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఒక బౌల్ నిండా తీసుకున్నాను నేనైతే. అయితే లాస్ట్ టైం వీడియోకి కామెంట్స్ వస్తాయి అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే కామెంట్ చేశారో. అంటే నాకు ఎలా ఈ స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. అంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసరికి అసలు వీడియోస్ తీయాలనిపించలేదండి నిజంగా. కానీ నా రొటీన్‌ని మళ్ళీ సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో పెడదాము. అయితే రెస్పాన్స్ వచ్చేదాన్ని బట్టి మనం ఇంకా వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అందరూ డైటే చేయండి. డే 1, డే 2 అలాగే పోస్ట్ చేయండి అన్నారు. అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకొని
ఇప్పుడైతే ఇంకా డైట్ వీడియోస్ స్టార్ట్ చేశాను. సో దట్ మన వీడియోస్ అయితే ఆల్టర్‌నేట్ డే ఒక వీడియో అన్నా వస్తుంది. లేదు అనంటే డైలీ అన్నా వస్తాయన్నమాట. అంటే నాకు కుదిరిన దాన్ని బట్టి చేస్తానండి. ఊరెళ్ళొచ్చిన తర్వాత నా రొటీన్‌ని సెట్ చేసుకోవడానికైతే ఇన్ని డేస్ టైం పట్టిందండి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా పాలు తెప్పించాను మార్నింగే. ఇంకా మార్నింగ్ కాయలేదనమాట. ఇప్పుడైతే పాలు కాస్తూ ఇంకా వంట చేస్తున్నాను. ఈరోజైతే సాంబారు అలాగే దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇక్కడైతే అన్నీ ఒక జాలి గిన్నెలోకైతే వేసి శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. చూడండి పాప స్కూల్‌కి వెళ్ళిన తర్వాత గిన్నెలు గూడా ఇంకా ఉన్నాయి. వాష్ చేయాలనమాట. తర్వాత ఇక్కడొచ్చేసి పప్పుచారు అన్నాను కాబట్టి పప్పయితే ఉడకడానికి పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ మీద. అలాగే మన పాలైతే కాగిపోయినాయన్నమాట. ఇంకా వాటినైతే పక్కన స్టవ్ మీదకి పెట్టేసి ఇక్కడ పప్పయితే పెట్టేసుకుంటున్నాను. ఈ పప్పు ఉడికే లోపైతే దొండకాయలు కట్ చేసుకుందామని చెప్పేసి దొండకాయలకైతే తొడాలైతే తీసేసానండి. అంటే ముందు వెనక తొడిమ ఉంటుంది కదా! అవైతే తీసేసి చాపర్‌లో వేసి చాప్ చేసేసుకుంటున్నాను. సో దట్ మంచిగా ఫ్రై అవుతుందండి దొండకాయ. అందుకని చెప్పేసి నేనైతే చాపర్‌లోనే కట్ చేసుకున్నాను. నార్మల్‌గా ఇదివరకైతే చేత్తో చాప్ చేస్తా కూర్చునేదాన్ని. ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయిందనమాట. అలాగే దొండకాయలు కట్ చేసిన తర్వాత మన చేతికంతా బంక బంకగా అతుక్కుంటుంది కదా! ఈ చాపర్‌లో చాప్ చేయడం వల్ల అయితే అలా ఏమీ లేదు. చాలా బావుందనమాట. ఇంకా సన్నగా అయితే తరిగేసేస్తుంది. అందుకని చెప్పేసి చాపరే యూజ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా సన్నగా వచ్చినాయో అసలు ముక్కలు. ఫ్రై అయ్యేప్పుడు కూడా ఎక్కువ టైం పడదనమాట. త్వరగా అయిపోతుంది. ఇంకా దొండకాయలు పక్కన పెట్టేసి అలాగే పప్పుచారులోకి ముక్కలు గూడా కట్ చేస్తున్నాను. పప్పుచారులోకైతే ఈరోజు వెజిటబుల్స్ ఏవుంటే అవే వేశానండి. సొరకాయ, అలాగే క్యారెట్, ఇంకా బెండకాయ, కొంచెం ఆనియన్ వేసైతే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారము, అలాగే కొద్దిగా పసుపు. ఈ 3 వేసైతే ఈ ముక్కల్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే ముక్కలు గూడా కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా ఉడుకుతాయన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా సార్లు చూపిచ్చాను. కాకపోతే కొత్త వాళ్ళు చూసినప్పుడు ఒకవేళ వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవుతారని చెప్పేసి మళ్ళీ షేర్ చేస్తున్నాననమాట. ఇంకా స్టవ్ వెలిగిచ్చయితే పెట్టేశాను. తర్వాత ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు గూడా దంచేసి పెట్టుకుంటున్నాను. నాకు పప్పుచారులోకి కావాలి, అలాగే దొండకాయ ఫ్రైలోకి కావాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అయినా కానీ నేను కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వాడుతుంటాననమాట. ఇదిగోండి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. సాంబార్ పోపుకి, అలాగే దొండకాయ పోపుకి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా అవి 2 ఉడుకుతూ ఉంటాయి గదా! పప్పు అలాగే వెజిటబుల్స్ అయితే ఉడుకుతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే దొండకాయ ఫ్రై గూడా పెట్టేసుకుందామని జెప్పేసి ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. పోపులోకొచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా! దొండకాయ ముక్కలు అవన్నీ యాడ్ చేసుకొని ఇవి మంచిగా సాఫ్ట్‌గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. అయితే ఈరోజు పోపులో నేను పసుపు వేయలేదు కాబట్టి ఇలా దొండకాయలు వేసిన తర్వాత అయితే పసుపు అలాగే సాల్ట్ వేసి ఒక్కసారి మంచిగా కలిపేసి అయితే దీన్ని తిప్పుకుంటూనే ఈరోజు డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాననమాట. డీటాక్స్ డ్రింక్‌లోకి వచ్చేసి ఒక ఫుల్ కీరా అలాగే 2 ఆమ్లా అలాగే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మన హెయిర్ గ్రోత్‌కి మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే మనకి ఫ్యాట్ కట్టర్ డ్రింక్‌గా కూడా హెల్ప్ అవుతుంది. సో, నేనిక్కడైతే తీసుకున్నయి గుర్తుంది గదండీ! కీరా, ఆమ్లా అలాగే కరివేపాకు రెమ్మలు. ఈ మూడిటితోనే డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా అయ్యేదాకా మనము బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగాలి. నేనైతే ఫిల్టర్ చేసుకొని తాగుతానండి. అంటే పిప్పితో తాగితే ఏంటంటే గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. మోస్ట్‌లీ నేనైతే ఫిల్టర్ చేసుకొనే తాగుతాను. స్మూతీస్‌లో మాత్రం ఫిల్టర్ చేయనండి. స్మూతీ అంటేనే జ్యూస్ లాగా తాగుతాం కదా! అందుకని చెప్పేసి ఇలా డీటాక్స్ డ్రింక్‌లయితే నేను ఫిల్టర్ చేసుకొనే తాగుతాను. మీరైతే కూర్చొని తాగండండి. అంటే నాకిక్కడ కొంచెం లైటింగ్ ఉంది గదా! అని జెప్పేసి నేనైతే నిలబడి చూపిస్తున్నాను మీకు. డీటాక్స్ డ్రింక్ తాగేలోపు అయితే దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయినియి. ఇదిగోండి ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసేసి అయితే స్టవ్ కట్టేసుకోవాలండి. మళ్ళీ కారం మాడిపోతుంది. అందుకని జెప్పేసి కారం వేసేసి స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనం వెజిటబుల్స్ బాయిల్ అవ్వడానికి పెట్టాం కదా! అవి గూడా మంచిగా బాయిల్ అయిపోయినాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి నాకు కావాల్సినంత చింతపండు
రసం అయితే యాడ్ చేసుకొని పప్పును కూడా మెత్తగా మెదుపుకొని అయితే యాడ్ చేసుకున్నాను. ఎంత పప్పుచారు కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు పసుపు, ఇందులోకే కొంచెం కొత్తిమీరనైతే సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక పొంగు రావాలండి. అప్పటి వరకి మరిగించుకోవాలి. మీరు కుక్కర్‌లో అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్‌లో పెడితే ఏంటంటే విజిల్ వస్తుందన్నప్పుడు స్టవ్ కట్టేసుకోవాలనమాట. అంటే మనం కుక్కర్‌కి దగ్గరలోనే ఉండాలి. ఎప్పుడు విజిల్ వస్తదో తెలీదు. విజిల్ వచ్చేప్పుడు మనం ఆ రూమ్‌లో లేకుండా పక్క రూమ్‌లో ఉన్నామంటే మొత్తం పొంగిపోతుందనమాట. అందుకని చెప్పేసి అక్కడే ఉండాలి. ఇంకా ఇక్కడ పప్పుచారైతే మరుగుతూ ఉంది ఓ పక్కన. తర్వాతయితే ఇక్కడ పోపు పెట్టుకుంటున్నానండి. సేమ్ పోపుకైతే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, కొంచెం ఆనియన్స్, కరివేపాకు. పచ్చిశనగపప్పు, మినపప్పు మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇంకా కామన్‌గా అన్నిట్లో వేస్తాను కాబట్టి వేసేసాననమాట. ఇదిగోండి ఫైనల్‌గా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అయితే బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంట్లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి. అలాగే మన పులుపుని బ్యాలెన్స్ చేయడానికి తీపి అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో, అక్కడ మనం పంచదార బదులుగా బెల్లం అయితే యూజ్ చేసాము. ఇదిగోండి ఇక్కడైతే కొంచెం రైస్, సాంబారు, దొండకాయ ఫ్రై, అలాగే కీరా దోసకాయ, కొంచెం పెరుగు అయితే తీసుకొని నా లంచ్ ప్లేట్‌నైతే ఈరోజు ఇలా రెడీ చేసుకున్నాను. కలర్‌ఫుల్‌గా టమ్మీ ఫుల్‌గా అయితే అయిందనమాట నాకైతే. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి పప్పుచారు. అలాగే దొండకాయ ఫ్రై కూడా. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయొచ్చనమాట. అంటే ఏదో ఒక ఫ్రై కర్రీ మీరు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై అయితే యూజ్ చేశాను. డైట్ అంటే ఏం లేదండి. ఫస్ట్ మీరు తినే పోర్షన్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. నా ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తాననమాట. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. మీరు ఇంట్లో చేసుకునే వాటితో పోర్షన్స్ కంట్రోల్ చేసుకుంటూ మీకు అన్ని విటమిన్స్ వస్తున్నాయా లేవా చెక్ చేసుకుంటూ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ అయితే తినండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారనమాట. ఇగోండి ఇక్కడైతే ఇంకా నేను నైట్ డిన్నర్‌కి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చియా సీడ్స్, ఓట్స్, అలాగే మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి నైట్ డిన్నర్‌కైతే ఇవి మంచిగా సోక్ అయి ఉంటాయన్నమాట. చియా సీడ్స్, ఓట్స్ మన వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తాయండి. మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్ ఉంటుంది చియా సీడ్స్‌లో. అలాగే మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుందనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చియా సీడ్స్‌లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కూడా తాగొచ్చండి. ఇదిగోండి ఇక్కడ ఓట్స్, చియా సీడ్స్, పాలు వేసి పక్కన పెట్టేసుకున్నాను కదా! తర్వాత బాదం కూడా నానబెట్టుకున్నానండి. ఇదిగోండి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మంచిగా సోక్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నా డిన్నర్ రెసిపీనైతే రెడీ చేస్తున్నాను. దీన్నైతే ఓట్స్ చియా పుడింగ్ అంటారండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ బనానా తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బనానా అయితే ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుందనమాట. ఫుల్ అయితే అంటే ఎక్కువ క్యాలరీస్ యాడ్ అవుతాయి. అందుకని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ బనానా వేసుకుంటున్నాను. సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కాబట్టి ఇప్పుడు మ్యాంగో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈరోజైతే నేను మ్యాంగో యూజ్ చేయలేదు. మ్యాంగో వేసుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో అంటే చెప్పలేనసలు. ఇక్కడైతే ఇంకా నాకు ఏ బౌల్‌లో నేను తింటానో ఆ బౌల్‌లోకైతే కొంచెం ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను చియా పుడింగ్‌ని. ఇది భలే ఉంటదండి అసలు టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఈ చియా సీడ్స్, ఓట్స్ యాడ్ చేసేసుకున్నాను కదా! తర్వాత పైనుంచి కొన్ని బనానా స్లైసెస్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాదంనైతే సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇంక ఈరోజు ఫ్రూట్స్‌లోకొచ్చేసి జామకాయ, అలాగే ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాను. అవి 2 నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఆల్రెడీ మనం బనానా యాడ్ చేసాం కాబట్టి బనానా కూడా అనమాట. చాలా బావుంటది. నిజంగా చెప్తున్నాను. మీరు గూడా ట్రై చేయండి. అంటే ఒకవేళ మీకు నచ్చదంటే ఆల్టర్‌నేట్‌గా మీరు చపాతీస్ ఒక 2 గానీ, లేదు అనంటే రైస్ ఒక చిన్న బౌల్ గానీ ఇలా తీసుకోవచ్చనమాట.
నేనైతే ఇంక నా వీలుని బట్టి అయితే చేస్తాననమాట. ఈరోజు నాకు వీలుంది కాబట్టి ఈ రెసిపీ ట్రై చేశాను. ఒకవేళ వీలు లేకపోతే మార్నింగ్ చేసిందే ఒక బౌల్ వేసేసుకొని తినేసేదాన్ననమాట. ఇంక ఈరోజు వీలుంది కాబట్టి ఇదైతే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ జామకాయ ముక్కలైతే అటు కొంచెం, ఇటు కొంచెం అలా వేసేసాను. ఎలా అయినా తినొచ్చండి. నేనైతే కొంచెం వీడియోలో చూపిస్తాను కాబట్టి నీట్‌గా వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే అలాగే వేసేసి మొత్తం మిక్స్ చేసి తినేస్తాననమాట. తర్వాత మా వారైతే జాక్ ఫ్రూట్ తెచ్చారండి పనసకాయ. ఇంకా ఇవైతే ఉన్నాయన్నమాట. అయితే నేనేం చేశాను, ఒక జాక్ ఫ్రూట్ తీసి ఇలా అయితే పెట్టుకొని జాక్ ఫ్రూట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను డైట్‌లోకి. జాక్ ఫ్రూట్ కూడా చాలా మంచిదండి. మంచిగా స్వీట్‌నెస్ ఇస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫైనల్‌గా ఇదనమాట నా డిన్నర్ వచ్చేసి ఈ బౌల్ చియా పుడింగ్ విత్ ఫ్రూట్స్ అయితే వేసుకొని తినేసాననమాట. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం పడుతుందనమాట. డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి మంచిగా పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే డైట్‌తో అయితే వచ్చేస్తాను. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్.